శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. రస్య ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 311వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రస్యాయే నమః అని చెప్పాలి. రస్య అంటే రసస్వరూపిణి అని అర్థం. అన్నింటి యందు వాటి సారభూతమైన లక్షణాన్ని రసం అంటారు. అన్నింటి యందు అంతర్లీనమై సారభూతమై ఉన్నవాడే పరమాత్మ. అందుకే శృతులు కూడా ఆ పరబ్రహ్మను రసోవైసహ అని ప్రతిపాదిస్తాయి. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి రస్య. అన్నింటికీ మూలం ఆనందం కాబట్టి అమ్మ ఆనంద రూపాన్ని రసస్వరూపంగా చెప్పుకోవాలి. రసస్వరూపిణి అని, ఆనందరూపిణి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. రాజ్ఞి అనే బిరుదునామం గల అమ్మవారికి ఉండాల్సిన లక్షణాలే రమ్య, రాజీవలోచన, రంజని, రమణి, రస్య అని మనం గ్రహించాలి. రణత్కింకిణి మేఖల ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రణత్కింకిణి మేఖలాయే నమః అని చెప్పాలి. ఇది అమ్మవారి 312వ నామం. రణత్ అంటే మ్రోగుచుండు అని అర్థం. కింకిణి అంటే చిరుగజ్జలతో కూడిన అని అర్థం. మేఖల అంటే మొలనూలు లేదా వడ్డాణం కలది అని అర్థం. రణత్, కింకిణి అనే పదాలు ఉచ్చారణలో వివిధ ధ్వనులను సంకేతించే అక్షరాలను సూచిస్తాయి. మేఖల అనే పదం మంత్ర సంకేతాన్ని తెలియజేస్తుంది. అంటే ఇంతకు పూర్వం చెప్పిన రాజ్ఞి మంత్రంలోని వర్ణాలను ఈ నామంలోని రణకింకిని సూచించే అక్షరాలు సూచిస్తాయని, ఆ అక్షరాల కూర్పును ఈ నామంలోని మేఖలా పదం సూచిస్తుందని గ్రహించాలి. మ్రోగుచుండు చిరుగజ్జలతో కూడిన మొలనూలు కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. రమ ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 313వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రమాయై నమః అని చెప్పాలి. రమ అంటే లక్ష్మీదేవి, శ్రీదేవి అని అర్థం. రమింపదగిన వాటికి ఆరామంగా ఉండేది రమ. గృహము, రాజ్యము, స్వర్ణము, వైకుంఠము ఇటువంటివన్నీ ఆనందాన్ని ఇచ్చేవే. వీటన్నింటిలో అస్తిత్వానికి సంబంధించిన స్థితిశక్తిని లక్ష్మీదేవితో సంకేతిస్తారు. అంతేకాదు అన్నింటి అందలి శోభను, వైభవాన్ని కూడా లక్ష్మీదేవితో పోలుస్తారు. ఈ లక్ష్మీదేవి పంచప్రకృతులలో 2వది. పంచప్రకృతులకు నేపథ్యంలోని పరాప్రకృతి అమ్మవారు కాబట్టి ఈ రమానామం కూడా అమ్మవారికి బిరుదునామంగా చెల్లుతుంది. లక్ష్మీ కళా స్వరూపిణి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. రాకేందు వదన ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఇది 314వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రాకేందు వదనాయే నమః అని చెప్పాలి. రాకేందు అంటే పూర్ణిమా చంద్రుని పోలిన అని అర్థం. వదన అంటే ముఖము కలది అని అర్థం. అమ్మవారి ముఖం రాకా చంద్రునిలాగా నిండుగా, గుండ్రంగా, ప్రసన్నమైన చల్లని వెన్నెల వెలుగులు వెదజల్లుతూ ఉంటుంది. వదన అనే పదం ఉచ్చారణ అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది. ఉచ్చారణ ద్వారా వాంగ్మయం బయటకు వ్యక్తమవుతుంది. ఆకాశంలోంచి మొట్టమొదటిగా నాదం పుట్టి ఆ నాదం నుండి సమస్తం వ్యక్తమవుతుంది. అమ్మవారి ముఖం అనే దర్పణంలో కనబడే అయ్యవారి వివిధ ప్రతిబింబాలే ఈ సృష్టి యావత్తు. అంటే తన ముఖం అనే అర్థంలో అమ్మవారు సమస్త సృష్టిని ఇముడ్చుకుని ఉన్నదన్నమాట. ఆ విధంగా ఇముడ్చుకొనబడిన సృష్టిని వ్యక్తం చేయడానికి అవసరమయ్యే ఉచ్చారణను ఈ వదనా పదం సూచిస్తుంది. అమ్మవారి ఈ వదనాన్ని పూర్ణిమా చంద్రునితో పోల్చారు. సూర్యుడు ఆత్మను, అయ్యవారిని సూచిస్తాడు. చంద్రుడు మనస్సును, అమ్మవారిని సూచిస్తాడు. పూర్ణిమా చంద్రుడు సూర్యుని నుండి సంపూర్ణంగా వెలుగును గ్రహించి ఆ వెలుగును చల్లని వెన్నెలలాగా వెదజల్లుతాడు. అలాగే అయ్యవారి తత్వాన్ని తన ముఖం ద్వారా అమ్మవారు సంపూర్ణంగా వ్యక్తపరుస్తుంది. అందుకని అమ్మవారి ముఖం రాకేందు వదన అయింది. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. పూర్ణిమా చంద్రుని పోలిన ముఖం కలది అని, పూర్ణిమా చంద్రుని తన ముఖంగా కలిగినది అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. రతి రూప ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 315వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రతి రూపాయే నమః అని చెప్పాలి. రతి అంటే ఆసక్తి అని, రూప అంటే రూపమైనది అని. అందరిలోనూ ఉండే ఆసక్తిని వాంగ్మయంలో రతి అనే పదంతోనూ,
పురాణాల్లో రతీదేవి అనే ఒక పాత్రతోనూ సంకేతిస్తారు. ఆసక్తి ఉన్నవారికి ఆసక్తి తీరుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానుభవాన్ని పురాణాల్లో మన్మధునితో సంకేతిస్తారు. అందుకే ఈ ఆసక్తి అనే రతీదేవికి మాత్రమే ఆనందానుభవం అనే మన్మథుడు గోచరమవుతాడు, మిగిలిన వారికి గోచరం కాడు అని పురాణ కథలో చెప్పడంలోని ఔచిత్యం ఇదే. మొత్తం ప్రపంచంలోని ఆనందానికి సంబంధించిన ఆసక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం రతి రూపం అవుతుంది. మొత్తం ప్రపంచమంతా ఆనంద స్వరూపమే అనే స్థాయికి ఎదిగిన సాధకునికి స్ఫురించే అమ్మవారి బిరుదునామం రతి రూప అని చెప్పుకోవచ్చు. ఆనందాసక్తికి రూపమైనది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.